గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమని XYZ లిమిటెడ్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ప్రాబ్లం ఇండైరెక్ట్ మెథడ్ చెప్పాను, ఈ ప్రాబ్లంలో డైరెక్ట్ మెథడ్ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ మెథడ్కి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్గా 4 పాయింట్స్. మీకు బ్యాలెన్స్ షీటు అండ్ ప్రాఫిట్ స్టేట్మెంట్ ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోనుగా అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొఫార్మా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ నేను ABC అనే 3 పాయింట్స్ చెప్పాను ప్రొఫార్మా ఎక్స్ప్లెనేషన్లో. అందులో ఫస్ట్ ఏ ఏంటి, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, B క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, C క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఈ ఏబీసీ అయిన తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే క్యాష్. బ్యాలెన్స్ షీట్లు ఇచ్చినట్టుంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసుకుంటాం, అది 4th పాయింట్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయడం చాలా ఈజీ. మీకు ఇచ్చినటువంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీరు డైరెక్ట్ మెథడ్లో కానీ ఇండైరెక్ట్ మెథడ్లో కానీ ఏ మెథడ్లో అయినా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్రొఫార్మా ప్రకారం ఫస్ట్ ఏ పాయింట్, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రొఫార్మాలో ఉన్నటువంటి విషయాలే. క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ మనకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కింద వర్కింగ్ నోట్స్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్. దీంట్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ సేల్స్ వేసుకోవాలి. మనకి ప్రాఫిట్ స్టేట్మెంట్లో సేల్స్ ఇచ్చారు 5,000. దానికి ఓపెనింగ్ ట్రేడ్ డెబిటార్స్ యాడ్ చేసి క్లోజింగ్ ట్రేడ్ డెబిటార్స్ లెస్ చేస్తే మనకి క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, సేల్స్ వేసుకోవాలి, డెబిటార్స్ ఓపెనింగ్ క్లోజింగ్ తీసుకోవాలి. ఒకసారి ప్రాబ్లంలో చూడండి సేల్స్ ఎంత ఇచ్చారు. ఇన్కమ్ స్టేట్మెంట్లో మీకు స్టార్టింగ్ ఇచ్చాడు సేల్స్ 5,000. అలాగే డెబిటార్స్ ఓపెనింగ్ 200, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెబిటార్స్ 200, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డెబిటార్స్ 250. సో ఫస్ట్ ఈ 5,000 వేసుకుని దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 200 యాడ్ చేస్తే 5,200. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిటార్స్ 250ని లెస్ చేస్తే 4,950 వచ్చింది. ఈ 4,950 మనం ఫస్ట్ క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్ 4,950. అంటే దీని అర్థం ఏంటంటే మనం సేల్స్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ మన దగ్గర ఎవరైతే క్రెడిట్ సేల్స్ సంబంధించినటువంటి డెబిటార్స్ ఉన్నారో వాళ్ళని తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నటువంటి డెబిటార్స్ పే చేసేయచ్చు కదా. మళ్ళీ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కొత్తగా కొంతమంది డెబిటార్స్ రైజ్ వస్తారు. సో అది లెస్ చేయాలి. ఇలా చేయడం ద్వారా టోటల్గా మనకు వచ్చినటువంటి క్యాష్ రిసీట్స్, కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి క్యాష్ రిసీట్స్ ఎంత అనేది తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇన్ఫ్లోస్ అంటే బిజినెస్లోకి ఇన్ఫ్లో అయ్యేటువంటివన్నీ కూడా, క్యాష్ బిజినెస్లోకి వచ్చేవన్నీ కూడా ప్లస్ వాల్యూస్. అలాగే బిజినెస్ నుంచి ఏదైతే క్యాష్ బయటికి వెళ్ళిపోతుందో వాటన్నిటికీ కూడా మైనస్ చేయాలి. కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిసీప్ట్స్ క్యాష్ మనకి ఆర్గనైజేషన్లోకి వస్తుంది కాబట్టి అది ప్లస్, అందుకే దానికి బ్రాకెట్ పెట్టలేదు మనం. ఓకే, 4,950 మనకి మన కంపెనీలోకి వస్తుంది. ఎందుకని ఇది కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన క్యాష్ రిసీప్ట్స్, క్యాష్ మన ఆర్గనైజేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ నుంచి క్యాష్ ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే మనం పర్చేస్ చేసినప్పుడు, అలాగే ఎంప్లాయీస్కి ఈవెన్ పేమెంట్స్, శాలరీస్ అలాంటివి చేసినప్పుడు. అంటే సెకండ్ పాయింట్ అదే, క్యాష్ పెయిడ్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్కి సప్లయర్స్కి మనం క్యాష్ పే చేసామనుకోండి, అప్పుడు క్యాష్ అవుట్ ఫ్లో బయటికి వెళ్తుంది కాబట్టి దానికి మైనస్ చేయాలి కాబట్టి దాన్ని బ్రాకెట్లో పెట్టుకున్నాం. అర్థమవుతుందా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే క్యాష్ ఆర్గనైజేషన్లోకి వచ్చిందా, ఇన్ఫ్లో అయితే ప్లస్, ఆర్గనైజేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయిందా మైనస్ చేయాలి.
సో మైనస్ చేయాల్సిన వాటికి మనం ఏం చేస్తున్నాం, బ్రాకెట్స్ పెట్టుకుంటాం. అదే మీకు గుర్తు. సో క్యాష్ పేడ్ టు సప్లైర్స్ అండ్ ఎంప్లాయీస్ 4200 ఎలా వచ్చింది అంటే కింద చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ పేడ్ టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఇది ఎలా వస్తుందంటే ఫస్ట్ పర్చేస్ తీసుకోవాలి. ఇందాక దానికి సేల్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పర్చేస్ తీసుకోవాలి. ఆ ఇయర్లో ఎంతైతే మనం పర్చేస్ చేసామో ఆ పర్చేజెస్కి ఓపెనింగ్ క్రెడిటార్స్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ క్రెడిటార్స్ని లెస్ చేయాలి. సో పర్చేస్ తీసుకుని ఓపెనింగ్ క్రెడిటార్స్ యాడ్ చేయాలి, క్లోజింగ్ క్రెడిటార్స్ని లెస్ చేయాలి. మనకి బ్యాలెన్స్ ప్రాఫిట్ స్టేట్మెంట్లో పర్చేస్ 3500 ఉన్నాయి. దానికి ఓపెనింగ్ క్రెడిటార్స్ని యాడ్ చేసాం 500, క్లోజింగ్ క్రెడిటార్స్ని లెస్ చేస్తే మనకి పర్చేస్ క్యాష్ పేడ్ టు క్రెడిటార్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ 3000 వచ్చింది. దీంతోపాటు ఎంప్లాయీస్కి ఏమైనా పేమెంట్స్ చేస్తే అది కూడా తీసుకోవాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మనకి ప్రాఫిట్ స్టేట్మెంట్లో 1300 ఉన్నాయి. మీరు ఈ ప్రాబ్లం వీడియో చూసేటప్పుడు ప్రాబ్లమ్ని రాసుకున్న తర్వాత వీడియో చూడండి. నేను చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా ప్రాబ్లంలో మీకు కనిపిస్తాయి. ప్రాఫిట్ స్టేట్మెంట్లో ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 1300. ఈ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే 10 minutes అబవ్ పడుతుంది, 15 minutes పడుతుంది. అందుకని చెప్పి నేను పైకి కిందకి దీన్ని జరపట్లేదు. మీరు పక్కన ప్రాబ్లం రాసుకుని చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎక్కువ టైం పట్టింది అనుకోండి, మళ్ళీ మనకి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీనికి ఇంకొక పార్ట్ కూడా ఉంది, 2 parts చేయాలి దీన్ని. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కడ ఉంది అంటే ప్రాఫిట్ స్టేట్మెంట్లో ఉంది. ప్రాఫిట్ స్టేట్మెంట్లో ఎంత ఉంది, 1300 ఉంది. దీనికి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నాం, క్లోజింగ్ బ్యాలెన్స్ లెస్ చేస్తున్నాం. ఇది కూడా ఒకసారి నేను పైన చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 1300 ఇయర్లో చేసినటువంటి ఎక్స్పెన్సెస్. ఈ 1300కి మనం ఓపెనింగ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మీకు బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి. ఓపెనింగ్ 100 యాడ్ చేస్తాము, క్లోజింగ్ 200ని లెస్ చేసాము. లెస్ చేస్తే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ సర్వీసెస్కి వచ్చి మనకు టోటల్గా క్యాష్ పే చేసింది ఎంత అంటే 1200. ఈ 1200 ప్లస్ పైన 3000. ఆ పైన వచ్చినటువంటి క్యాష్ పే టు క్రెడిటార్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ని ఏ అనుకుందాము. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో వచ్చినటువంటి క్యాష్ పే టు సర్వీసెస్ని పి అనుకుని ఏ ప్లస్ బి 2 కలిపితే మనకి ఏమొస్తుందంటే క్యాష్ పే టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ 4200 వస్తుంది. ఇది పర్చేస్ ఫర్ ది ఇయర్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ ఇది ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ పే టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ 4200. ఇదే మనం రెండో దాంట్లో వేసినటువంటి క్యాష్ పే టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ 4200. దీన్ని ఏం చేసామంటే మనం లెస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ 750. ఇది ఎలా వచ్చిందంటే క్యాష్ రిసీప్ట్స్ని అలాగే క్యాష్ పేమెంట్స్ 4950లోంచి 4200ని లెస్ చేస్తే మనకి ఈ 750 వచ్చింది. క్యాష్ రిసీప్ట్స్ కింద వర్కింగ్ నోట్స్లో వచ్చిన 4950లోంచి క్యాష్ పే టు సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ 4200ని లెస్ చేస్తే మనకి 750 వస్తుంది. ఇది క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేసామనుకోండి, అది లెస్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి అది లెస్ చేస్తాం. సో అందుకని ఆ అమౌంట్కి బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ కింద మీకు ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ పేడ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్యాక్స్
అన్పెయిడ్ 50 ఉంది, దానికి ప్రొవిజన్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 150 యాడ్ చేయాలి. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్యాక్స్ అన్పెయిడ్ లెస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ ట్యాక్స్ అన్పెయిడ్ 50 ఉంది, దానికి ప్రొవిజన్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్లో మనం ఎంత ప్రొవిజన్ ట్యాక్స్ పేమెంట్ కోసం అరేంజ్ చేసామంటే 150 అరేంజ్ చేసాం, అది యాడ్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్యాక్స్ అన్పెయిడ్కి ప్రొవిజన్ ఆ ఇయర్లో అరేంజ్ చేసింది యాడ్ చేస్తే 200 వచ్చింది. దాంట్లోంచి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్యాక్స్ అన్పెయిడ్ 100 లెస్ చేస్తే మనకి ఆ ఇయర్లో మనం ట్యాక్స్ ఎంత పే చేసాం అనేది వస్తుంది. ఆ ఇయర్లో మనం ట్యాక్స్ ఎంత పే చేసాం, 100 పే చేసాం. దీనికి సంబంధించి ఒకసారి పైన ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 150 ఉంది చూసారా. ఈ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 150 ఉంది కదా, దీంట్లో దీన్ని ఏం చేయాలంటే మనకి ట్యాక్స్ అన్పెయిడ్ లయబిలిటీస్లో బ్యాలెన్స్ షీట్లో ట్యాక్స్ అన్పెయిడ్ 50కి ఈ 150 యాడ్ చేస్తే 200 వచ్చింది. ఆ 200లోంచి క్లోజింగ్ 100 లెస్ చేస్తే 100 వచ్చింది. అలా ఆ విధంగా వచ్చింది. ఆ 100 ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 100, అది ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దానికి బ్రాకెట్ పెట్టుకుని అంటే లెస్ చేయాలి. ఓకే, పైన ఉన్నటువంటి 750లోంచి 100 లెస్ చేస్తే 650 వస్తుంది. ఈ 650 ఏంటంటే నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆ ఇయర్లో ఉన్న ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి వచ్చినటువంటి క్యాష్ ఎంత జనరేట్ అయిందంటే 650 క్యాష్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి జనరేట్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.